సముద్ర తీర ప్రాంతాల్ని కోస్టల్ ఏరియాస్ అంటాం. అట్లాగే కోస్టల్ కంట్రీస్ కూడా ఉంటాయి. యెమెన్ అనేటటువంటిది ఎర్ర సముద్ర తీరంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద కంట్రీ. ఇరాన్ ఎప్పుడో పక్కా స్కెచ్‌తో ఉంది. అమెరికాతో ఎప్పటికైనా లడాయి వస్తుందని. అందుకనినే సముద్ర తీర ప్రాంతాలలో ఉగ్రవాద ముఠాలను పెట్టి పక్కా ప్లాన్‌తోనే ఉంది. ఇరాన్ తన పక్కన ఉన్నటువంటి సముద్ర హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని ఎప్పుడో వేసుకున్న స్కెచ్ ఇప్పుడు అమలు చేసి సక్సెస్ అయింది. అట్లాగే ఎర్ర సముద్రం వైపు హౌతీలను ముందుగానే పెట్టింది. ఇప్పుడు ఆ హౌతీలు అక్కడ ఉన్నటువంటి సోదరులు అంటే గల్ఫ్ దేశాలను దిగ్బంధిస్తే వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం లేకపోతే, ఎదురుగుండా ఆయిల్ ఉండి అమ్ముకోవడానికి అవకాశం లేనప్పుడు ఎంతో కొంత ఖచ్చితంగా త్యాగం చేయక తప్పదు. అందుకని మన యుఏఈ బంగారం ఇచ్చేసి సంధి చేసుకునే ప్రయత్నం చేసింది ఇరాన్తో. అదే సందర్భంలో సౌదీ అరేబియా కూడా కొంత ముట్ట చెప్పబట్టినే దాని మీద దాడులు తగ్గించింది ఐఆర్జీసీ. అయితే ఇప్పుడు ఇరాన్లో 3 గ్రూపులు 4 సంపాదనల ఆశలు పెరగడం వల్లనే గొడవలు నడుస్తున్నాయి. హౌతీలు తాజాగా షిప్స్ మీద దాడి చేయడం, సౌదీ అరేబియా షిప్స్ మీద అంటే ఇటు ఇరాన్ డబ్బులతో పాటు మాకు డబ్బులేమని అడుగుతున్నట్టుంది. అందుకనినే ఎలాగూ ఇరాన్కి డబ్బులు ఇచ్చేసాం కాబట్టి ఇరాన్ పెంచి పోషించినటువంటి ఈ హౌతీల మీద దాడిని తానే నేరుగా చేసేసింది. సౌదీ అరేబియా తన ఎయిర్ ఫోర్స్ ద్వారా అటాక్ చేసి వదిలిపెట్టింది.